మన మిత్రులు బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ వేద పండితుల పంచాంగ పఠనం విన్నప్పుడు ఉగాది పండుగ షడ్రుచులతో కూడుకున్న ఏదో విధంగా అయితే ప్రసాదం అందించిందో బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ కూడా అదే విధంగా షడ్రుచులతో ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నాను. అందులో తీపి ఉన్నది, పులుపు ఉన్నది, కారము ఉన్నది, కాస్తో కూస్తో ఉప్పు కూడా ఉన్నది. భగవంతునికి నమస్కరించి అన్ని సంవత్సరాలలాగే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రజానీకానికి శుభం జరగాలని, మంచి వర్షాలతో పంటలు పండి మన రైతాంగం సుభిక్షంగా ఉండాలని, సర్వ ప్రజలు సకల సంతోషాలు కలిగి ఉండాలని చెప్పి ఆ భగవంతుని నేను మనసారా ప్రార్థిస్తా ఉన్నాను. ఈ రోజు మనం స్వీకరించేటువంటి పచ్చడి అందులో తినే పదార్థం కంటే కూడా సందేశాత్మకంగా ఎక్కువగా ఉంటుంది. అందులో ఉండే పులుపు, వగరు, తీపి అన్ని కలగలిపి అంటే జీవితం ఇట్లా ఉంటుంది, ఒకే మాదిరిగా ఉంటుంది అనుకోవడానికి లేదు. కాబట్టి ఈ రోజు మన తెలుగు సంవత్సరాది మొట్టమొదటి రోజునే పెద్దలు ఆ సందేశాన్ని మనకు అందిస్తా ఉన్నారు. కొంత మంచి, కొంత చెడు, కొంత కష్టం, కొంత సుఖం కలగలిసి ఉంటుంది జీవితంలో. అన్నిటినీ కూడా గంభీరంగా అనుభవిస్తూ దైవాన్ని ప్రార్థిస్తూ పెద్దల సలహాలు పాటిస్తూ ఎప్పటికప్పుడు తగినటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు సాగడమే మన జీవిత లక్ష్యం.